అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ముస్లిం సోదరులారా, ఈ చిన్న విషయం ఒకటి చెప్తున్నాను. దాన్ని మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి. ఇస్లాం ధర్మంలో మేము వచ్చినప్పుడు మా మీద 5 ఫజులు ఉన్నాయి. ఒకటి కల్మా, నమాజ్, రోజా, జకాత్, హజ్. కంపల్సరీ కల్మా చదవాలా, దాని తర్వాత నమాజ్ చదవాలా, దాని తర్వాత ఒక్క పొద్దులు ఉండాలా. మన దగ్గర ఆర్థిక స్తోమత కానీ ఉంటే జకాత్ ఫిత్రా ఇవ్వాలా. ఇంకా మన దగ్గర ఆర్థిక స్తోమత ఎక్కువ కానీ ఉంటే మక్కా యాత్ర చేయాలి, దాన్ని హజ్ అంటారు. అయితే ఈరోజు మనం ఉదయం లేచినప్పటి నుంచి హజ్ యాత్రికులకు డబ్బులు ఇవ్వలేదని ఒక ఆయన, హజ్ యాత్రికులకు డబ్బులు ఇచ్చారని ఒక ఆయన, అసలు హజ్ యాత్రికులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని కొంతమంది ఈ విధంగా ప్రతిరోజు ముస్లిం సమాజాన్ని, ఇస్లాంని నోటికి వచ్చినట్లు తిట్టుకుంటుంటే, ముస్లిం లాగా పుట్టిన ప్రతి ఒక్కరిలో చీము రక్తం ఉంది. ఆ చీము రక్తం ఉన్న వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావటం లేదని నేను ఆలోచిస్తున్నాను సోదరులారా. అసలు హజ్కి వెళ్ళాలంటే మన దగ్గర ఆర్థిక స్తోమత ఉండాలా. మేము చేసిన తప్పులకు, మేము చేసిన తెలిసి తెలియకుండా మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల గురించి అల్లా సుబ్హాన తాలా దగ్గర మక్కాలో పోయి నిలబడి నమాజ్ చదివి ఏడ్చి అక్కడ మనం చేసిన తప్పులకు అల్లా దగ్గర క్షమాభిక్ష అడుక్కోవడానికి వెళ్ళే కార్యక్రమానికి ప్రభుత్వం మీద మాకు సబ్సిడీ ఇచ్చేది. దయచేసి ఎవరు 30 మందికి 40 మందికి ప్రభుత్వం ₹1,00,000, 80,000, 60,000 సబ్సిడీ ఇస్తే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దాదాపు 60-70 లక్షల మంది ముస్లింలు నోటికి వచ్చినట్లు తిట్లు తినాల్సిన అవసరం ఏందని నేను అడుగుతున్నాను. నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నా, అయ్యా మాకు సబ్సిడీ వద్దు, హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇవ్వబాకండి. ఎవరైతే సబ్సిడీ తీసుకొని హజ్కి వెళ్తారో వాళ్ళ హజ్ పూర్తి కాదు. ఆర్థిక స్తోమత ఉంటేనే వాళ్ళు వెళ్ళాలా. అప్పు చేసి కూడా హజ్కి వెళ్ళడానికి లేదు. మీ పక్కన ఉన్న మైనార్టీ నాయకులు, వాళ్ళకు ఇస్లాం గురించి తెలీదు, వాళ్ళు ఏందో మాట్లాడేసి వాళ్ళు గందరగోళం చేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలను తిట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మాకు వద్దు. మా బిడ్డలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, మా బిడ్డలకు ఉపాధి సౌకర్యం కల్పించండి. అదేవిధంగా మా బిడ్డలు కానీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వండి. మాకు ఫ్రీ పథకాలు వద్దు. మాకు మా హజ్ యాత్రికులకు ఏదైతే సబ్సిడీ మీరు ఇస్తున్నారో ఆ సబ్సిడీ మాకు అవసరం లేదు. మిత్రులారా, ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఒకళ్ళు 10 మందికి లేదా 50 మందికి సబ్సిడీ ఇచ్చి 70-80 లక్షల మంది ముస్లింలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ నోటికి వచ్చినట్లు ఇస్లాంని, ముస్లింని తిట్టడం ఇది సరైన పని కాదని చెప్పి నేను తెలియజేసుకుంటుండే. అస్సలాము అలైకుం.